వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం. సో మనం ఆల్రెడీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, అలానే పాలిమార్ఫిజంలో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి అని కూడా తెలుసుకున్నాం. ఓకే, సో ఈ వీడియోలో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఓకే, మనకు ఆల్రెడీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అని తెలుసు, అలానే మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి అని కూడా తెలుసు. జస్ట్ ఆ రెండింటి యొక్క కాంబినేషన్, అంటే రెండు వర్డ్స్ ఉన్నాయి చూడండి, ఆ రెండు వర్డ్స్ ఉన్నాయి అంటే ఆ రెండింటి యొక్క కాంబినేషన్ కాదు. మీకు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి తెలుసు, అలానే ఓవర్లోడింగ్ అంటే ఏంటి కూడా తెలుసు. ఓకే, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, జస్ట్ మనం ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మనము కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేస్తాం. సో ఆ కన్స్ట్రక్టర్ దేనికి యూజ్ చేస్తాము, క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి ఇనిషియలైజ్ చేయడానికి మనము కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం. అంటే ఒక కన్స్ట్రక్టర్ ని మనము ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయాలి అంటే అప్పుడు మనము కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఓవర్లోడింగ్ అంటే ఏంటి, పాలిమార్ఫిజంలో ఒక కాన్సెప్ట్, అంతేనా. మెథడ్ ఓవర్లోడింగ్ చెప్పుకున్నాము, మెథడ్ ఓవర్ రైడింగ్ చెప్పుకున్నాము. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, విత్ ఇన్ ద సేమ్ క్లాస్ లో సేమ్ నేమ్ తో మల్టిపుల్ మెథడ్స్ ఉంటే అప్పుడు మనం దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. సేమ్ నేమ్ తో మల్టిపుల్ క్లాసెస్ అంటే అప్పుడు ఏంటి, మనకి లెట్స్ సే యాడ్ అనే ఒక మెథడ్ ఉంది అనుకోండి, ఇంట్ ఏ కామా ఇంట్ బి. యాడ్ అని ఇంకొక మెథడ్ ఉంది, ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఇలా రాస్తే అవ్వదు, రెండు సేమ్ నేమ్ సేమ్ పారామీటర్స్. అట్లీస్ట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అయినా సేమ్ డిఫరెంట్ ఉండాలి. ఒకటి ఏంటి, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్ ఉండాలి, ఆర్ ఎల్స్ ఆర్డర్ ఆఫ్ డేటా టైప్స్. అంటే డేటా టైప్స్ యొక్క ఆర్డర్ అయినా డిఫరెంట్ ఉండాలి. అంటే ఇక్కడ నాకు చూడండి, రెండు ఇంటిజర్ వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు డబుల్ వేరియబుల్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్, కాకపోతే ఏంటి, డేటా టైప్స్ అనేవి డిఫరెంట్. ఓకే, అంటే ఇవి రెండు ఇంటిజర్స్, ఇవి రెండు డబుల్స్. ఓకే, ఏంటి, డేటా టైప్స్ షుడ్ బి డిఫరెంట్. ఓకే, థర్డ్ పాయింట్, అట్లీస్ట్ అంటే సేమ్ డేటా టైప్స్ ఉన్నాయి అనుకోండి. లెట్స్ సే ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి, యాడ్ ఇంట్ ఏ కామా డబుల్ బి. ఓకే, యాడ్ డబుల్ ఏ కామా ఇంట్ బి. చూడండి, ఇక్కడ ఒక ఇంటిజర్ ఒక డబులే ఉంది, ఇక్కడ కూడా ఒక డబుల్ ఒక ఇంటిజరే ఉంది, కాకపోతే వాటి యొక్క ఆర్డర్ అనేది డిఫరెంట్. ఓకే, అంటే ఆర్డర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి డిఫరెంట్. ఓకే, సో ఈ మూడు పాయింట్స్ తో మనము మెథడ్ ఓవర్లోడింగ్ గురించి చెప్పుకున్నాం. అదే రిటర్న్ టైప్ డిఫరెంట్ ఉంది అనుకోండి, లెట్స్ సే యాడ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి అని ఉంది, ఇక్కడ ఇంటిజర్ ఇక్కడ డబుల్ ఉంది అనుకోండి, ఇది మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అనేది కాదు, అంతేనా. మనం మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అనేది రిటర్న్ టైప్ అనేది సపోర్ట్ చేయదు అని చెప్పుకున్నాం. ఓకే, సో ఏంటి, రిటర్న్ టైప్ అనేది సపోర్ట్ చెయ్యదు. ఓకే, ఓన్లీ ఏంటి, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అయినా డిఫరెంట్ గా ఉండాలి, లైక్ అండ్ డేటా టైప్స్ డిఫరెంట్ గా ఉండాలి. ఐదర్ డేటా టైప్స్ అయినా డిఫరెంట్ గా ఉండాలి, తర్వాత ఆర్డర్ ఆఫ్ డేటా టైప్స్ ఆర్గ్యుమెంట్స్ అయినా డిఫరెంట్ గా ఉండాలి. ఈ విధంగా ఈ మూడు వేస్ లో ఏ వే ఫాలో అయిపోయినా దాన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటామని చెప్పుకున్నాం. సేమ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే కూడా అంతే, సేమ్ నేమ్ తో సేమ్ మెథడ్ ఎలా అయితే ఉందో మనకి సేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ తో. ఓకే, అసలు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, క్లాస్ నేమ్ కాకుండా వేరేది ఇస్తే అది కన్స్ట్రక్టర్ అవ్వదు. సో సేమ్ క్లాస్ నేమ్ తో మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ అనేవి మనకి ఒక క్లాస్ లో ఉండవచ్చు, దాన్ని మనము కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. సో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ లో కూడా ఈ 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై చెయ్యాలి. ఓకే, ఈ 3 ప్రాపర్టీస్ లో ఏ ప్రాపర్టీ సాటిస్ఫై చేసినా దాన్ని మనం కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. రిటర్న్ టైప్ అనేది అసలు కన్స్ట్రక్టర్ ఉండనే ఉండదు, కాబట్టి మనము ఇది అసలు థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఒకసారి చూడండి, లెట్స్ సే నేను ఒక ఎగ్జాంపుల్, మనం స్టాఫ్ సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్ చెప్పుకునేటప్పుడు స్టాఫ్ అనే క్లాస్ గురించి చెప్పుకున్నాం కదా. ఏమని చెప్పుకున్నాము, క్లాస్ స్టాఫ్ లో మనకి స్టాఫ్ యొక్క నేమ్ ఉంటుంది, అండ్ దెన్ స్టాఫ్ యొక్క శాలరీ ఉంటుంది. ఓకే, సో ఈ రెండు స్టాఫ్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో
మనకి స్టాఫ్ అనే క్లాస్ లో ఇలా ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయొచ్చు. ఏంటి, రెండు వేరియబుల్స్ నేమ్ అండ్ దెన్ శాలరీ, రెండు వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తూ మనం ఒక కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసుకోవచ్చు. దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అండ్ దెన్ దిస్ డాట్ శాలరీ ఈక్వల్ టు శాలరీ. అంటే ఇక్కడ నాకు ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది. ఏంటి, ఈ స్టాఫ్ అనే క్లాస్ లో ఇది నాకు కన్స్ట్రక్టర్. ఓకే, ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఎందుకు, పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇందులో నేమ్ అనే ఒక వాల్యూ, శాలరీ అనే ఒక వాల్యూ, రెండు వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, రెండు వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది. దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఆ కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ వేరియబుల్ లోకి, కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క శాలరీ వేరియబుల్ లోకి ఇన్స్లైట్ చేస్తున్నాం. మనం దిస్ అనే కీవర్డ్ గురించి ఆల్రెడీ ఒక సెపరేటర్ వీడియో చేసుకున్నాము. మీకు తెలియకపోతే ఒకసారి అది చూడండి. ఇది ఏం చేస్తుంది, కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క ఇన్స్టాన్స్ పాయింట్అవుట్ చేస్తుంది. సో కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ అనే వేరియబుల్ లోకి ఇక్కడికి వచ్చిన నేమ్ ఇన్స్లైట్ చేసుకున్నాము. కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క శాలరీ అనే వేరియబుల్ లోకి ఇక్కడ నుంచి వచ్చిన శాలరీ అనే వేరియబుల్ ఇన్స్లైట్ చేసుకున్నాం. అంటే ఈ కన్స్ట్రక్టర్ కాల్ చేయాలి అంటే మనకి మెయిన్ క్లాస్ లో వాళ్ళు ఎలా డిఫైన్ చేయాలి, స్టాఫ్ ఓబి ఈక్వల్ టు న్యూ స్టాఫ్ ఆఫ్ సమ్ ఎక్స్ అనే పర్సన్ కి $300 లెట్స్ సే శాలరీ. ఓకే, సో ఈ విధంగా కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేయాలి. ఇక్కడ నాకు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ కాబట్టి నేను స్ట్రింగ్ పాస్ చేశాను. సెకండ్ ఆర్గ్యుమెంట్ డబుల్ కాబట్టి నేను ఇంటిజర్ పాస్ చేశాను. ఇంటిజర్ అనేది బై డిఫాల్ట్ గా ఇంప్లిసిట్ కన్వర్షన్ అయిపోద్ది. ఓకే, అది డబుల్ లోకి పాస్ అయిపోద్ది. సో అంటే ఇక్కడ ఉన్న వాల్యూ నేను ఇక్కడికి, ఓకే, ఇక్కడ ఉన్న వాల్యూ నాకు ఇక్కడికి పాస్ అవుతుంది. సో అంటే అక్కడ 2 వాల్యూస్ పాస్ అయ్యాయి కాబట్టి నాకు ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఓకే, లెట్స్ సే మనము సేమ్ కన్స్ట్రక్టర్ ఇంకొక కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసుకున్నాం అనుకోండి. స్టాఫ్ ఆఫ్ స్ట్రింగ్ నేమ్, నేను ఓన్లీ నేమ్ అనే వేరియబుల్ తో మాత్రమే ఇనిషియలైజ్ చేస్తున్నాను. దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. అంటే మనకి అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఒక రిక్వైర్మెంట్ రావచ్చు. ఒక స్టాఫ్ అనే క్లాసు అంటే ఒక మెంబర్ న్యూగా జాయిన్ అయ్యారు. సో తనకి ఇంకా జస్ట్ శాలరీ ఇంకా అసైన్ చేయలేదు, అంటే ఎంత అని డిసైడ్ అవ్వలేదు. అప్పుడు మనము కానీ ఆ పర్సన్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి, మన సిస్టంలో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. అటువంటిప్పుడు ఏం చేయాలి మనము, ఈ స్టాఫ్ అనే క్లాస్ లో ఓన్లీ ఒక్క కన్స్ట్రక్టర్ ఉందనుకోండి, మనం ఖచ్చితంగా శాలరీ పాస్ చేయాలి. శాలరీ పాస్ చేయకపోతే అసలు స్టాఫ్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. అదే మనకి ఈ కన్స్ట్రక్టర్ కూడా ఉంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ కేసులో ఆ పర్సన్ కి శాలరీ ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి మనం ఓన్లీ ఆ పర్సన్ యొక్క నేమ్ మాత్రమే పాస్ చేసుకుని మనము ఆ కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ స్టాఫ్ యొక్క కన్స్ట్రక్టర్ ఓన్లీ స్ట్రింగ్ ఒక్క వేరియబుల్ ఉంది కాబట్టి మనకి ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి నేమ్ మాత్రమే అసైన్ అవుతుంది. శాలరీ అసలు మనము అసైన్ చేయలేదు కాబట్టి ఇది డిఫాల్ట్ గా ఏముంటది మనకి చెప్పుకున్నాం. మనం క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్స్ లో డిఫాల్ట్ వాల్యూస్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ డబుల్ కాబట్టి నాకు 0.0 అనేది ఉంటుంది ఆ శాలరీ అనే వేరియబుల్. ఓకే, సో అంటే రిక్వైర్మెంట్ చూడండి ఎలా వచ్చింది మనకి. ఇక్కడ ఒక స్టాఫ్ అనే ఒక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాలి. అంటే ఆ స్టాఫ్ అంటే మనం అప్లికేషన్ డిజైన్ చేస్తున్నాము. సో మనకి అప్లికేషన్ ఎవరైతే ఆ బిజినెస్ పర్సన్ వచ్చి మనకు చెప్పారో అతను ఒక రిక్వైర్మెంట్ చెప్పారు అనమాట. ఏంటి, దేర్ మే బి ఎ ఛాన్స్ దట్ ఒక పర్సన్ నా సూపర్ మార్కెట్ లో జాయిన్ అవ్వచ్చు, కానీ నేను ఇంకా శాలరీ అనేది డిసైడ్ అవ్వలేదు. ఓకే, అంటే ఒక 1 or 2 days లో నేను డిసైడ్ అయ్యి చెప్తాను అని చెప్తాను తనకి. బట్ అంటిల్ దెన్ నేను ఆ 2 days కూడా నాకు ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ నా సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేసుకోవాలి అని చెప్పారు. అటువంటిప్పుడు మనము ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ మాత్రమే కాల్ చేసాం అనుకోండి, మనం ఖచ్చితంగా ఈ వాల్యూ అనేది పాస్ చేయాలి. పాస్ చేయకపోతే అవ్వదు. కాబట్టి మనకి ఏంటి, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఈ కన్స్ట్రక్టర్ కూడా క్రియేట్ చేసుకొని మనం ఓన్లీ నేమ్ పాస్ చేస్తే మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అప్పుడు మన అప్లికేషన్ నుంచి మనం ఓన్లీ నేమ్ ఎంటర్ చేస్తే ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యేటట్లు, అదే నేమ్ అండ్ శాలరీ ఎంటర్ చేస్తే ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యేటట్లు మనం డిజైన్ చేసుకుంటాం అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకే, సో ఇలా కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏం లేదు, సేమ్ మెథడ్ ఓవర్లోడింగ్ లా విత్ ఇన్ ద క్లాస్ లో సేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ తో మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. ఓకే, సో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ మనం దేనికి యూజ్ చేసుకుంటామో, ఒక క్లాస్ కి మల్టిపుల్ వేస్ లో ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఇనిషియలైజ్ చేయడానికి
మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ అనేవి డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ సే ఈ కన్స్ట్రక్టర్ నుంచి ఈ కన్స్ట్రక్టర్ కాల్ చేయాలనుకోండి. అంటే ఇక్కడ చూడండి, నాకు ఆల్రెడీ దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అని ఉంది. అంటే నేను ఇందులో ఓన్లీ టూ ప్రాపర్టీస్ ఉన్నాయి. లెట్స్ సే నాకు ఇంకొక టూ ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి, ఎక్స్ అండ్ వై అనేసి సమ్. అప్పుడు నేను ఏం చేసుకుంటా అంటే ఇంకొక కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసుకుంటాను. స్టాఫ్ స్ట్రింగ్ నేమ్ స్ట్రింగ్ ఎక్స్ స్ట్రింగ్ వై అని డిఫైన్ చేసుకొని దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, దిస్ డాట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, దిస్ డాట్ వై ఈక్వల్ టు వై అని రాసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నాకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, దిస్ డాట్ నేమ్, దిస్ డాట్ ఎక్స్, అలానే దిస్ డాట్ వై. సో ఇక్కడ నాకు 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మనకి టోటల్ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఇంకొక 4 ప్రాపర్టీస్ తో కూడా ఇంకొక కన్స్ట్రక్టర్ మనం క్రియేట్ చేసుకుంటాం. స్టాఫ్ స్ట్రింగ్ ఎన్ స్ట్రింగ్ ఎక్స్ స్ట్రింగ్ వై డబుల్ శాలరీ. ఇందులో ఇక్కడ మనకి అన్ని ప్రాపర్టీస్ ఇనిషియలైజ్ చేయడానికి కన్స్ట్రక్టర్ ఉంది. సో ఇక్కడ మనకి మీరు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ ఆల్రెడీ 3 ప్రాపర్టీస్ తో కన్స్ట్రక్టర్ ఉంది. మనం అటువంటిప్పుడు ఈ 3 స్టేట్మెంట్స్ మళ్ళీ ఇందులో రాయకుండా డైరెక్ట్ గా దీని నుంచి దీన్ని మనం కాల్ చేసేవచ్చు. ఎలా, మనం ఆల్రెడీ దిస్ కీవర్డ్ లో చెప్పుకున్నాం, దిస్ ఆఫ్ నేమ్ ఎక్స్ వై, ఈ 3 పాస్ చేస్తే అది ఆ క్లాస్ లో ఈ 3 పారామీటర్స్ తో ఉన్న కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేస్తుంది. ఏంటి, ఈ దిస్ ఆఫ్ ఫస్ట్ పారామీటర్ స్ట్రింగ్ నేమ్, సెకండ్ పారామీటర్ స్ట్రింగ్ ఎక్స్, థర్డ్ పారామీటర్ స్ట్రింగ్ వై. సో ఈ పారామీటర్ కాల్ చేసి ఈ 3 వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తారు. ఇంకే పారామీటర్ ఉంది, శాలరీ ఒకటే ఉంది కదా, దాన్ని మనము దిస్ డాట్ శాలరీ ఈక్వల్ టు శాలరీ అని రాసుకుంటే సరిపోద్ది. ఓకే, అంటే ఒక కన్స్ట్రక్టర్ నుంచి ఇంకొక కన్స్ట్రక్టర్ కూడా కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి ఎంటైర్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్. సేమ్ ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ మనం ఏవైతే ప్రాపర్టీస్ చెప్పుకున్నామో సేమ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కూడా అవే ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి డిఫరెంట్ గా ఉండాలి. నేను ఇంకొక కన్స్ట్రక్టర్ స్ట్రింగ్ నేమ్ డబుల్ శాలరీతో పెడితే అది అవ్వదు. ఎందుకు, డేటా టైప్స్ సేమ్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ సేమ్ ఉన్నాయి, అటువంటిప్పుడు అది సాటిస్ఫై చేయదు. ఓకే, అలానే డేటా టైప్స్ యొక్క ఆర్డర్ కూడా సేమ్ ఉండకూడదు. ఓకే, ఇక్కడ నేను స్ట్రింగ్ నేమ్ డబుల్ శాలరీ అని ఇచ్చాను కదా, ఇంకొక కన్స్ట్రక్టర్ డబుల్ శాలరీ స్ట్రింగ్ నేమ్ అని పెడితే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, కానీ స్ట్రింగ్ నేమ్ డబుల్ శాలరీ అని పెడితే యాక్సెప్ట్ చేయదు. సో ఆర్డర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, డేటా టైప్స్ యొక్క కౌంట్, అంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్, డేటా టైప్స్, ఓకే, ఆర్డర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ సాటిస్ఫై చేయాలన్నమాట. సేమ్ మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ లో ఏవైతే పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నామో ఆ 3 పాయింట్స్ కూడా ఇక్కడ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ లో కూడా సాటిస్ఫై చేయాలి. ఓకే, సో ఇది మనకి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. ఓకేనా, ఓకే. సో ఒకసారి చూడండి, మనం ఆల్రెడీ స్టాఫ్ క్లాస్ డిఫైన్ చేసుకున్నాం కదా. సో ఇందులో మనకి స్టాఫ్ ఈ క్లాస్లో నేము శాలరీ అనే 2 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేము శాలరీ. ఓకే, సో ఈ కోడ్ అంటే ఏంటి అంటే మనకి స్టాటిక్ అనే కీవర్డ్ గురించి చెప్పుకున్నాం లాస్ట్ వీడియోస్లో, దాని గురించిది. మీరు ఒకసారి ఆ వీడియోస్ వాచ్ చేయకపోతే ఒకసారి వాచ్ చేయండి. సో ఇక్కడ మనకి 2 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేశాను అంటే 2 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఒక కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేసుకున్నాను. ఓకే, సో మనకి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, సేమ్ నేమ్తో ఇంకొక కన్స్ట్రక్టర్ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ సే నేను ఇంకొక కన్స్ట్రక్టర్ డిఫైన్ చేస్తాను, పబ్లిక్ స్టాఫ్ స్ట్రింగ్ నేమ్, ఓన్లీ నేమ్ మాత్రం ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, నేను కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ డెమో అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, అందులో మెయిన్ మెథడ్ అనేది రాసుకున్నాను. సో ఇప్పుడు నేను స్టాఫ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. స్టాఫ్ ఓబీ ఈక్వల్ టు న్యూ స్టాఫ్ ఆఫ్, ఇలా రాస్తే అది యాక్సెప్ట్ చేయొచ్చు. చూడండి, ఎందుకు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది మనకి లేదు. మనకి ఏమున్నాయి, 2 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లే ఉన్నాయి. ఈ 2 కన్స్ట్రక్టర్ లేకపోతే అప్పుడు జావా అనేది ఇంటర్నల్గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తుంది. దీని గురించి మనం కన్స్ట్రక్టర్ అనేది సెపరేట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను లెట్స్ సే 2 వాల్యూస్ పాస్ చేశాను అనుకోండి, ఎక్స్ అండ్ 300. అప్పుడు నాకు ఇది ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, నేమ్ అండ్ 3 శాలరీ అనే ఈ 2 వాల్యూస్ ఉన్న కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి, కావాలంటే ఇక్కడ ఒక ప్రింట్ఎల్ స్టేట్మెంట్ రాద్దాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ ఇన్సైడ్ 2 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. ఓకే, ఇక్కడ ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అంటాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ ఇన్సైడ్ 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్.
సో ఇప్పుడు మనము ఇది ఏది కాల్ చేస్తుంది, మనకి 2 పారామీటర్స్ ఉన్న కన్స్ట్రక్టర్ కాల్ చేస్తుంది. అదే నేను ఇప్పుడు స్టాఫ్ OB2 ఈక్వల్ టు న్యూ స్టాఫ్ ఆఫ్ సమ్ ఎక్స్, లెట్స్ సే ఎక్స్ వద్దాం, ఆల్రెడీ మనం ఎక్స్ డిఫైన్ చేసుకున్నాం కాబట్టి వై అని రాసుకున్నాం. ఓకే, వై అని రాశాను అనుకోండి, నాకు ఇప్పుడు ఇది ఏది కాల్ చేస్తుంది, ఓన్లీ నేమ్ అనే పారామీటర్ని యాక్సెప్ట్ చేసిన కన్స్ట్రక్టర్ని మాత్రమే కాల్ చేస్తుంది. మనం శాలరీ అనేది డిఫైన్ చేయలేదు కాబట్టి. ఓకే, సో నేను ఒకసారి చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓబీ డాట్ నేమ్ ప్లస్ సమ్ స్పేస్ ఇచ్చి ఓబీ డాట్ శాలరీ ప్రింట్ చేస్తున్నాను. అలానే అది ఫస్ట్ ఆబ్జెక్ట్, ఇది సెకండ్ ఆబ్జెక్ట్, అంటే ఓన్లీ నేమ్ మాత్రమే కాల్ చేసిన కన్స్ట్రక్టర్. ఓకే, ఈ రెండు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. జావా సి స్పేస్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ డెమో డాట్ జావా, జావా స్పేస్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ డెమో. చూడండి, ఇన్సైడ్ 2 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, అంటే ఇది 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం కాబట్టి మనకి ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది, అంటే ఈ 2 ఇనిషియలైజ్ అయ్యాక. ఓకే, నెక్స్ట్ మనకి ఇది కాల్ చేసాం, ఇది ఏంటి 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, ఇది ఇనిషియలైజ్ అయ్యాక మనకి ఈ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది ఇన్సైడ్ 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అని. ఓకే, నెక్స్ట్ మనకి చూడండి, ఓబీ డాట్ నేమ్ ఓబీ డాట్ శాలరీ, ఎక్స్ 300 పాస్ చేసాం కాబట్టి మనకి దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, దిస్ డాట్ శాలరీ ఈక్వల్ శాలరీ ఇనిషియలైజ్ అయ్యి ఎక్స్ 300 అనేవి అయ్యాయి. తర్వాత ఓబీ 2 డాట్ నేమ్ ఓబీ 2 డాట్ శాలరీ, ఇక్కడ మనకి నేమ్ అనేది మనం వై అని పాస్ చేసాం కానీ శాలరీ పాస్ చేయలేదు. చేయనప్పుడు మనకి అది ఏం తీసుకుంటుంది, డిఫాల్ట్ వేరియబుల్స్ తీసుకుంటుంది. ఇక్కడ ఇంటీజర్కి మనకి డిఫాల్ట్ వేరియబుల్ ఏంటి 0, కాబట్టి మనకి ఏమైంది 0 అనేది తీసుకుంది. సో ఈ విధంగా మనకి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం 3 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ యొక్క కౌంట్ అనేది డిఫరెంట్గా ఉండాలి, ఇక్కడ ఆ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి అని చెప్పాను. అంటే లెట్స్ సే నేను ఇప్పుడు స్ట్రింగ్ నేమ్ అని ఇచ్చాను కదా, ఇక్కడ నాకు ఇంట్ శాలరీ అని ఇచ్చాను అనుకోండి, ఇది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు, ఇక్కడ ఇది స్ట్రింగ్ నేము ఇంట్ శాలరీ ఒక ఆర్డర్లో ఉన్నాయి, ఇది మనకి ఫస్ట్ ఇంటిజర్ తర్వాత స్ట్రింగ్ ఉంది కాబట్టి ఇది యాక్సెప్ట్. అంటే ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అదే నాకు లెట్సే ఈ ఇంట్ శాలరీ అనేది నెక్స్ట్ ఉందనుకోండి, అంటే సేమ్ ఫస్ట్ కన్స్ట్రక్టర్ లానే ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి, ఎర్రర్ వచ్చింది. డూప్లికేట్ మెథడ్ స్టాఫ్ ఇన్ స్టాఫ్, అంటే సేమ్ నేమ్తో ఆల్రెడీ ఉన్నాయి అని చెప్తుంది, అంటే సేమ్ కన్స్ట్రక్టర్ ఆల్రెడీ డిఫైన్ అయి ఉంది అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ అంటే ఆర్డర్ అయినా డిఫరెంట్గా ఉండాలి, లేకపోతే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా డిఫరెంట్గా ఉండాలి, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్సే ఉండాలి. అంటే ఇక్కడ నాకు స్ట్రింగ్ నేమ్ ఇంటి శాలరీ ఉంది కదా, ఇక్కడ నాకు సమ్ డబుల్ నేము సమ్ డబుల్ శాలరీ, అంటే ఈ డేటా టైప్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎలా అయినా ఉండాలి, అప్పుడు కన్స్ట్రక్టర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అంటే డూప్లికేట్ అంటే మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇది మనకి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్. ఓకే, ఈ ఎర్రర్ ఏంటి అంటే జస్ట్ మనకి ఇక్కడ మనం డబుల్ నేమ్ అని డిఫైన్ చేసుకున్నాం, బట్ దిస్ డాట్ నేమ్ అని స్ట్రింగ్ కాబట్టి ఈ ఎర్రర్ అనేది వచ్చింది. ఓకే, యాక్చువల్గా అయితే మనం ఇలా డిఫైన్ చేయం. ఓకే, సో ఇది మనకి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ మన యూట్యూబ్ ఛానల్ని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.